హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించి పాస్ గ్యారెంటీ 20 డేస్ ప్రోగ్రాంలో డే 12కి వచ్చాం. డే 12లో మ్యాథ్స్ 1Bలో లాకస్ అనే చాప్టర్ నుంచి 3 క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకుముందు వీడియోలో మీకు 4 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓవరాల్గా 7 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో జస్ట్ డిస్టెన్స్ ఫార్ములా తెలిస్తే ఈ ప్రాబ్లమ్స్ చేసేయచ్చు. సో డిస్టెన్స్ ఫార్ములా బట్టి మనం చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ఇఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ఫ్రమ్ P to the points 2, 3 and 2, -3 are in the ratio 2:3, find the locus of P అని అడిగారు. A 2, 3 తీసుకున్నాం, B ఏమో 2, -3, P of x, y is the point on the locus అని తీసుకున్నాం. PA is to PB ఎంత అయింది? 2:3. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3PA is equal to 2PB. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 9PA² is equal to 4PB². డిస్టెన్స్ ఫార్ములా ప్రకారం P నుంచి A కి √x - 2 whole square plus y - 3 whole square, దాన్ని √x2 - x1 whole square plus y2 - y1 whole square అని రాస్తాం. సేమ్ అలాగే x - 2 whole square plus y - -3 whole square రాస్తాం. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. a - b whole square ప్రకారం ఇక్కడ a² + b² - 2ab అని రాస్తాం. ఇక్కడ కూడా a² + b² - 2ab అని రాస్తే -2 3 6 కాబట్టి 6y అయింది. ఇక్కడ కూడా x² + 2² అంటే 4, -2ab అంటే -2 × 2 × x అంటే -4x, y + 3 whole square అంటే y² + 3² అంటే 9 2ab అంటే 2 × y × 3 అంటే 6y అవుతుంది. ఇక్కడ ఓవరాల్గా 9తో ఇంటూ చేశాను, అక్కడ ఓవరాల్గా 4తో ఇంటూ చేసి x² టర్మ్, y² టర్మ్, x టర్మ్, y టర్మ్ రాసుకుని కాన్స్టెంట్ రాశాను. సో వీటిని ఇటు తీసుకొచ్చేస్తాను, మైనస్ అవుతాయి. 9 - 4 అంటే 5x², 9y² - 4y² అంటే 5y², -16 ఇటు వస్తే +16, -36 + 16 అంటే -20x, +24 ఇటు వస్తే -24, యాడ్ చేస్తే -75 8y అవుతుంది. +52 ఇటు వస్తే -52. So 170 నుంచి 52 తీస్తే 65 is equal to 0. So therefore locus of point P is 5x² + 5y² - 20x - 78y + 65 is equal to 0. అర్థమైంది కదా? నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. Find the equation of the locus of point P. If the distance of P from A 3, 0 is twice the distance of P from B - 3, 0 అంటే A 3, 0 ఇచ్చారు, B - 3, 0 ఇచ్చారు. PXY be the point on the locus అని తీసుకున్నాం. లోకస్ లో పాయింట్ అనుకుంటే వాడు అక్కడ ప్రాబ్లంలో అడిగిన కండిషన్ ఏంటంటే గివెన్ దాట్ P నుంచి A దాకా ఉన్న డిస్టెన్స్ ఏమవుతుందంట, P నుంచి B దాకా ఉన్న డిస్టెన్స్కి ట్వైస్ అవుతుందంట, 2 టైమ్స్ అవుతుంది. సో ఇప్పుడుగా PA అని వదిలేయడం కరెక్ట్ కాదు కాబట్టి స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేసుకుంటే రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేస్తే 2 స్క్వేర్ 2 స్క్వేర్, ఇక్కడ PA² ఇటువైపు PB², √x - x2 - x1 whole square కాబట్టి x - 3 whole square plus y - 0 whole square, ఓవరాల్గా హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 4 × √x - -3 అంటే ఎంత ఉంది, x + 3 whole square plus y - 0 whole square, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. a² + b² అంటే ఎంత, 3² అంటే 9, -2ab అంటే -6x plus y² is equal to 4 × x² + 3² అంటే 9, 2ab అంటే 6x అవుతుంది plus y². సో x² + y² -6x + 9 is equal to ఇటువైపు 4తో ఎందుకు చెప్తే 4x² + 4y², 4 6 ఎంతంటే 24x, 4 9 36. సో ఇటువైపున 4 పెద్ద నెంబర్, ఇటువైపున x² అంటే ఇక్కడ 1 ఉంది. సో వీటిని అటు పట్టుకెళ్తాం, -x² అవుద్ది. సో 4x² - x² అంటే 3x², 4y² - y² అంటే 3y², -6 అంటే వెళ్తే +6, 24 + 6 అంటే ఎంత 30x, +9 అంటే వెళ్తే -9, 36 నుంచి 9 తీస్తే 27. సో ఓవరాల్గా 3 టేబుల్తో డివైడ్ చేసుకోవచ్చు మనం. 3 టేబుల్ ఇక్కడ 1 టైం క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 10 టైమ్స్, 3 టేబుల్ 9 టైమ్స్. Therefore locus of point P is, point P locus ఏమవుతుంది, x² + y² + 10x + 9 is equal to 0. This is the locus of point P. Next problem చూద్దాం.
ఈ ప్రాబ్లమ్స్ మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే మంచి మార్కులు వస్తాయి. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ పాయింట్ ద డిఫరెన్స్ ఆఫ్ whose distance from -5, 0 and 5, 0 is 8 units అని ఇచ్చారు. సో ఏ అని ఇచ్చారు కోఆర్డినేట్ -5, 0, బి అని ఇచ్చారు 5, 0. సో PXY be the point on the locus అని తీసుకుంటాం. తీసుకుని పి నుంచి ఏ దాకా ఉన్న డిస్టెన్స్ నుంచి పి నుంచి బి దాకా ఉన్న డిస్టెన్స్ తీస్తే 8 యూనిట్స్ వచ్చింది. సో మాడ్యులస్ పెడతాను. ఎందుకు మాడ్యులస్ పెడతారు సార్ అంటే, సో డిస్టెన్స్ ఇక్కడ మెజర్మెంట్ ఎప్పుడు పాజిటివ్ అవ్వాలి. ఇన్ కేస్ ఇది నెగిటివ్ వచ్చినా కానీ పాజిటివ్ అవ్వాలి కాబట్టి మాడ్యులస్ పెట్టాను. మాడ్యులస్ రిమూవ్ చేసేస్తే కనుక అటువైపు ఏం చేయాలి, ప్లస్ ఆర్ మైనస్ పెట్టాలి. సో మైనస్ పీబీ అంటే ప్లస్ పీబీ అవుతుంది. పిఏ ఈజ్ ఈక్వల్ టు పీబీ ప్లస్ ఆర్ మైనస్ 8 అవుతుంది. సో ఇప్పుడు దీంట్లోంచి 2 ఈక్వేషన్లు వస్తాయి. ఎలా వచ్చినా ప్లస్ మైనస్ వచ్చినా సెపరేట్ చేయకుండా నేను ఇలాగే కంటిన్యూ చేస్తాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అన్నా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అన్నా ఏ స్క్వేర్ కామన్గా వస్తుంది. ప్లస్ బి స్క్వేర్ కామన్ కాబట్టి 8 స్క్వేర్ అండ్ 64. ప్లస్ ఉంటే ప్లస్ 2ab వస్తుంది, మైనస్ ఉంటే మైనస్ 2ab వస్తుంది. అండ్ 2 8 జా 16 pb అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ -5 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ప్లస్ 64 ప్లస్ ఆర్ మైనస్ 16 pb అవుతుంది. ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 25 ప్లస్ 2ab అంటే 10x ప్లస్ వై స్క్వేర్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 2ab అంటే మైనస్ 10x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 64 ప్లస్ ఆర్ మైనస్ 16 pb అవుతుంది. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అటు ఇటు క్యాన్సిల్ అయిపోతాయి. ప్లస్ 25 ప్లస్ 25 క్యాన్సిల్ అవుతుంది. మైనస్ 10x ఇటు వస్తే ప్లస్ 10x, 10 ప్లస్ 10 20x అవుతుంది. ప్లస్ 64 ఇటు వస్తే మైనస్ 64 ప్లస్ ఆర్ మైనస్ 16 pb అలా ఉంచేస్తాను. ఓవరాల్గా 4 టేబుల్తో క్యాన్సిల్ చేస్తాను. 5x మైనస్ 16 టైమ్స్ 4 టేబుల్, ఇందులో 4 టైమ్స్ ప్లస్ ఆర్ మైనస్ pb. మళ్ళీ pb అంటే డిస్టెన్స్ కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసేసుకుంటే ప్రాబ్లం ఉండదు. 5x మైనస్ 16 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఉన్న మైనస్ ఉన్న ప్లస్ అయిపోద్ది స్క్వేర్ చేసినప్పుడు 16 pb స్క్వేర్. సో ఇటువైపు రాద్దాం, కొంచెం లెంతీగా ఉంటుంది సమ్ము. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 16 16 జా 256 మైనస్ 2ab 2 5 జా 10 10 16 జా 160x ఈజ్ ఈక్వల్ టు 16 pb స్క్వేర్ అన్నాడు. 16 ఇంటూ రూట్ ఆఫ్ పి నుంచి బికి ఎక్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 25x స్క్వేర్ ప్లస్ మైనస్ 160x ప్లస్ 256 ఇలా ఆర్డర్లో రాద్దాం. 16 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ఇంటూ 25 మైనస్ 2ab అంటే మైనస్ 10x ప్లస్ y స్క్వేర్ 25x స్క్వేర్ మైనస్ 160x ప్లస్ 256 is equal to 16x square plus 16y square minus 160x plus 25 16s అంటే 4 16s అంటే 100 కదా, అంటే 400 అవుతుంది. ఎందుకంటే 100కి 425 ఉంటాయి, 400కి 16 ఉంటాయి కాబట్టి 16 25 400 అవుతుంది. సో ఈ నెంబర్ ఇటు వస్తే మైనస్ కాబట్టి 25 నుంచి 16 తీసేస్తే 9x స్క్వేర్ ప్లస్ 16y స్క్వేర్ ఇటు వస్తే మైనస్ 16y స్క్వేర్. సో ఇటువైపున అటువైపున మైనస్ 160x క్యాన్సిల్ ప్లస్ 400 ఇటు వస్తే మైనస్ 400 నుంచి మనం 256 తీస్తే మైనస్ 144 వస్తుందండి. ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ లోకస్ ఆఫ్ పాయింట్ P ఈజ్ 9x స్క్వేర్ మైనస్ 16y స్క్వేర్ మైనస్ 144 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద లోకస్ ఆఫ్ పాయింట్ P. అర్థమైంది కదా. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ.